పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. పేతురు గారు అపోస్తులుడైన పేతురయ్య, ప్రభువారి యొక్క ప్రథమ శిష్యుడు. ఆయన ఇలాగా అంటాడు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద. ఇది వినండి, ఇక్కడ ఏమంటాడంటే మొదటి లైను, దేవుడు తగిన సమయమందు. ఈ తగిన సమయం అనబడేది ఏంటంటే, ఆ సమయము మనకు రేపు రావాలి, లేకపోతే వచ్చే ఆదివారం రావాలి, లేకపోతే వచ్చే జూన్ నెలలో రావాలని మనం నిర్ణయించుకొని తీర్మానం చేసుకొని సిద్ధపరిచిన సమయము, గడియ, తేదీ, వారము, నెల కాదు. మనందరి విషయంలో అదే. ఎవరి విషయం నేను చెప్తున్నానంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, అక్కడ దేవుని ప్రేమించువారు అని 26, 28లోనే ఉంటుంది. ఆ మాట చాలా ప్రాముఖ్యం. దేవుని ప్రేమించువారు అనగా ఆయన సంకల్పం చొప్పున, ఒకళ్ళు చదవండి, ఆయన సంకల్పం చొప్పున ఏంటది? అది వాయిస్ కూడా మీరు, నేను చాలాసార్లు చెప్పాను, బైబిల్ చదివే వాళ్ళు నేను చదవాలి మందిరంలో అనుకున్నప్పుడు ముందు ఇళ్ళ దగ్గర చదువుకున్నాం. మా పిల్లల్ని తీసుకుని చివరి పెట్టండి. ముందు ఇంటి దగ్గర చదువుకోండి. ఇంటి దగ్గర వాయిస్ పెంచుతూ చదవండి. అప్పుడు ఇక్కడ మీరు పెద్దగా చదివితేనే మాకెనపడుద్ది. మాకెనపడితేనే మేము దాన్ని రిసీవ్ చేసుకుంటాం, చక్కగా చెప్పగలం. వాక్యం మళ్ళీ మనకు దొరకదు. మరొకటి, దేవుని బిడ్డల అభిషేకంతో ఉన్నటువంటి ఆ మాటలు మళ్ళీ మీకు దొరకవు. విలువైనవి, వాటితో దీవించబడతారు. బాగా చదవండి బైబిల్. ఏమైందో తెలుసా, మేము కూడా విశ్వాసులుగా ఉన్నప్పుడు అమ్మాయిలాగా చదివిన వాళ్ళం. అట్లాగట్టు పెద్దగా చదివేశాం, ప్రసంగం చేసి అంత అయిపోయింది. ఏంద్రా బాబు నువ్వు ప్రసంగం చేస్తున్నావు, బైబిల్ చదువుతున్నా అనేవాళ్ళు. ఇది అవసరం, సాధన చేయాలి భక్తి జీవితంలో, ఇవన్నీ అవసరం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున. అది అర్థమవుతుంది, అందరికి కాదు. దేవుడు సమయాన్ని నిర్ణయించేది, ఆశీర్వాదాలని సిద్ధపరిచేది అందరికి కాదు కదా. ఒకటి, దేవుడిని ఏం చేయాలి చెప్పండి, మీరే ప్రేమించాలి. నాకు వెళ్ళి చూడండి, దేవుని ప్రేమించడం అంటే ఏదో క్యాండీలు పెట్టడం, ఇది పువ్వులు పెట్టడం, సాంబ్రాణి కడ్డీలు వెలిగించటం, పలహారాలు పెట్టడం, చందాలు ఇవ్వటం, అది ప్రేమ కాదండి. అసలైన సిసలైన ప్రేమ ఏంటంటే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, మీరే చెప్పండి, నా ఆజ్ఞను గైకొను. అది దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే నాన్న, దేవుని వాక్యం విని అది గైకొన్నారు. అది దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. ఇంట్లో కూడా మనం ఉన్నాం, పిల్లలకు చెప్తాం, అబ్బాయి అమ్మాయిలకు చెప్తారా, రే తీసుకురారా, ఇది తీసుకురారా, తెత్తానులే అంటాడు, అటు తేడా ఒకడు. అలాగే నాన్న నేను పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొస్తాడు. అంటే అప్పుడు మనం అంటే, ఈడేరా నన్ను సరిగ్గా ప్రేమించేది, నన్ను చూసేది ఈడేరా అంటాం. అలాగే దేవుని ప్రేమించడం అంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించాలి. అది దేవుని వాక్య ప్రకారంగా జీవించడమే. యేసయ్య డైరెక్ట్గా అన్నాడు. ఏమన్నాడంటే, మీరు ఎందుకు నా మాట వినకుండా నన్ను ప్రభువా అని పిలుచుట ఎందుకు? మీరేమో నా మాట వినరు, నా వాక్యం వినరు, నన్ను మాత్రం మహాభక్తుల్లాగా ప్రభువా అని పిలుస్తారని చెప్తూ మళ్ళీ అంటాడు, ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు, అది పెదవులతోనే స్తోత్రాలు హల్లెలూయా దేవుడు, హృదయంలో లేదు. దేవుని మాట వినరు. అందుకంటాడు, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు కానీ నా తండ్రి చిత్తాన్ని. అది అంటే అర్థం ఏంటంటే, తండ్రి అయిన దేవుని మాటను
గైకొనువారు అనగా దేవుని ప్రేమించువారు దైవ రాజ్య వారసులు అవుతారు. ఇలాగ చాలా లోతులు ఉన్నాయి నాన్న భక్తి విషయంలో. మనం ఏదో పెదవులతో చెప్పినంత మాత్రాన మహాభక్తులం కాము. దేవుని యొక్క పరిపూర్ణమైన బిడలంగా తీర్చబడం. సూత్రాలు గ్రహించాలి. తగిన సమయం అనేటటువంటిది, దీవెన గడి అనేటువంటిది అందరికీ అది ఇవ్వబడదు. మళ్ళీ ఏమంటాడు 31వ కీర్తన 19వ వచనములో మీ అందరికీ తెలుసు. అక్కడ కూడా చక్కగా తెలియజేస్తాడు కీర్తనాకారుడు. 31వ కీర్తన 19వ వచనములో నీ యందు భయభక్తుల గలవారు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమంటాడు ఇంకొక లైన్లో, నరుడి ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు. అర్థమవుతుందా? ఒకటి ఏం చేశాడు? దాచాడు. రెండు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. మీరు నేను చెప్పేటప్పుడు వాక్యం చూసుకోండి, చదువుకోండి, మీకు మంచి విషయాలు తెలుస్తాయి. అది నేను చెప్పేది. దేవుడిచ్చిన కృప ఏంటంటే నేను చదివిస్తున్న వాక్యాన్ని మీరు చదువుతూ ఉంటే అందులో ఇంకొక ఆత్మీయ విధానాన్ని దేవుడు మీకు జ్ఞాపకం చేస్తాడు. ఎదుగుతారు మీరు. నేను నెలకోసారి వస్తాను, దాన్ని మీరు సద్వినియోగపరుచుకోండి అంతే. నాకేమొద్దు, మీరు చక్కగా అట్ట కూర్చొని విధేయతతో వాక్యం వింటే చాలు, నాకు హ్యాపీ. కాబట్టి అందరికీ తగిన సమయమందు ఏదో ఉంచడు. దేవుణ్ణి ప్రేమించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారికే ఆయన మేలుని సిద్ధపరుస్తాడు. ఆ తర్వాత దాచడం అంటే ఇంకెవడ దాన్ని దోచుకుంటానికి వీలు లేదు. సిద్ధపరచడం అంటే నీదే. ఏంటయ్యా పట్టుగా నీది కాదు, ఇది వాళ్ళకి రిజర్వ్ చేయబడింది. ట్రైన్లో కానీ బస్సులో కానీ టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం, పలానా నంబరు, ఇంకా అది మందే. ఎవరు వచ్చి దాంట్లో కూర్చుంటానికి వీలు లేదు. తీసి చూస్తాడు, ఏం పేరు నీ పేరు? ఈ పేరు కాదు నీది, పో. ఇట్లా ఉంటే దేవుని దగ్గర ఆశీర్వాదాలు. చాలామందికి ఈ మర్మం, ఈ సూత్రం అర్థం కాదు. ప్రార్థనకు వస్తాం పోతాం, ఏంది నాకేం జరగలేదు అనుకుంటాం. ఎందుకు జరుగుతాయి? నువ్వు ఆయన్ని ప్రేమించలేదు, ఆయన యందు భయము భక్తి కలిగి ఉండలేదు. ఏదో పై ప్రేమ చూపించావు, పెదాల మీద ప్రేమ, స్తోత్రం అంటావు, అల్లే అంటావు, యేసయ్య అంటావు, వస్తావు పోతావు. చేయవలసింది లేదు, ఊరకు కనపడతావు. ఏమండి, పిల్లల్ని ఎంతోమందిని వాహనం మీద తీసుకెళ్తారు, పేరెంట్స్ తీసుకెళ్తారు కదండి. ఇంకా ఆటోలు తీసుకెళ్తారు, కారుల్లో తీసుకెళ్తారు. తీసుకెళ్ళినంత మాత్రం ఆయన స్టూడెంట్ అవుతాడా లేకపోతే లెక్చరర్ అవుతాడా? లోపలికి వెళ్ళే విద్యార్థులు వాళ్ళు అవుతారు విద్యార్థులు, చెప్పే ఆయన టీచర్ అవుతాడు లేకపోతే లెక్చరర్ అవుతారు. అది వాళ్ళకి స్కూల్ బయట, కాలేజీ బయటే, కానీ లోపల పరిస్థితులు లేవు. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా రావడం పోవడం అనేటటువంటిది ఒక్కటే నీకుంటే ఇంకంతే. నువ్వు రావడం పోవడమే కానీ అందులో ఉన్నటువంటి బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు నీ సొంతం కావు. దేవుని సమయం, ఆ సమయము, ఆ బ్లెస్సింగ్స్, ఆ టైం, ఆ గడియ దేవుని ప్రేమించి భయభక్తులు గలవారికి మాత్రమే నిర్ణయించకూడదు. సరే, అది నేను ఎట్లా సంపాదించుకోవాలండి? నేను ఎలా దేవుని ప్రేమించగలను? ప్రేమించడం అంటే ఏంటి? నేను ఎలాగూ ఆయన ఇచ్చే బహుమానాన్ని నేను సొంతం చేసుకోగలను? ఎప్పుడు దేవుడు నా కొరకు సిద్ధపరుస్తాడు ఆ దీవెన, లేక నన్ను హెచ్చించడం అనేటటువంటిది గురించి వినండి. అది ఎలాగంటే మీకు చక్కగా అర్థమయ్యేటట్టు చెప్తాను. జెఫన్యా గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చూస్తే, చిన్న ప్రవక్తల పుస్తకం అన్నమాట అది. హోషేయ నుండి ప్రారంభమవుద్ది, చిన్న ప్రవక్తల పుస్తకం కదా. అట్లా జెఫన్యా అనేటటువంటి ఒక ప్రవక్త ఉంటాడు. ఆయన కూడా ఈ సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నాన్న బైబిల్ చదవడానికి వచ్చిన వాళ్ళందరూ తీయండి, ఓపెన్ చేయండి, సిగ్గుపడకుండా తీయండి, ధైర్యంగా తీయండి, వచ్చినంత మట్టుకి చదవండి. సిగ్గుమాలిన జనులారా కూడి నా యొద్దకి రండి,
పొట్టు గాలికి ఎగురునట్లు. అది అర్థమవుతుందా? ఇక్కడ బాగా మీరు నాకెళ్ళి చూడాలి, వినాలి. సమయం ఏమవుతుందంట? గతించి చున్నది. ప్రతిదానికి సమయం ఉంది. మీకు అర్థమయ్యేటట్టు ప్రతి చెప్తాను. ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లలకి. 10 గంటలకి ఎగ్జామ్ అనుకోండి, 2 గంటలో 2:30 గంటలో 3 గంటలు ఎంతో టైం ఇస్తారు. టయానికి అక్కడికి వెళ్ళాలి. 10 గంటలకు ఒక 5 నిమిషాలు ముందే, 2-3 నిమిషాల ముందే ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి. తర్వాత 2 గంటలో 3 గంటలో సమయం ఉంది. ఈ సమయంలోపు ఎగ్జామ్స్ రాయాలి. అమ్మో ఇంకా రాయాలని టైం దాటితే పేపర్ లాగేసుకొని బయటికి నెట్టేస్తాడు అక్కడున్న లెక్చరర్, టీచర్ కదా. అలాగే దేవుడు మనకు ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయాన్ని మనం ఏం చేయాలంటే అది ఎరగాలి. ఈ సమయంలోపు నా స్థితిగతిని నేను బాగు చేసుకోవాలి. ఇప్పుడు దీవించే సమయం ఇది. ఈ సమయంలో నేను దేవుని వేడుకొని దేవుని దీవెన నేను పొందుకోవాలి. ఎందుకంటే ఈ 32వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. భలే లింకులు చాలా ఉంటాయండి. ఆ లింకులన్నీ మీకు చెప్పకపోతే మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. ఇక్కడ ఏమంటాడంటే కీర్తనకారుడు, నానా నేను చదువుతున్నాను, కావున నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన. అది ఒక సమయం ఉంటుంది దేవుడు మనకి కేటాయించింది. అప్పుడే మనకు చేరువుగా ఉంటాడు. ఎగ్జామ్ టైం ఎలాగ 2 గంటలు 3 గంటలో అప్పుడే మనం ఎగ్జామ్ హాల్లో ఉండి వ్రాయాలి. దేవుడు కూడా మనల్ని దర్శిస్తాడు, మనను వెన్నంటి ఉంటాడు. నా కుమార్తె నన్ను ఏం అడుగుతుందో, నా కుమారుడు తన కొరకు ఏది కోరుకుంటాడో, ఆ సమస్యలే కానీ, భౌతికంగా ఆత్మీయంగా పరిశుద్ధాత్మ వరమే కానీ, లేక కృపావరాలే కానీ, ఇంకా వాక్య జ్ఞానమే కానీ, ఇంకేమి కావాలని నువ్వు కోరుకుంటావో ఆ దర్శన కాలమందు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇక నువ్వు ప్రార్థన చేస్తుండగా ఆ లిస్టులో రాసేస్తాడు. బ్యాంకులు ఎట్లాగా ఆ లోను కొరకు అప్లై చేస్తారు, అప్లికేషన్ పెట్టుకొని ఫామ్ పెట్టి, అలాగే అది చూస్తాడు ఆయన. దానికి ఎంత శాంక్షన్ చేయాలో మేనేజర్ శాంక్షన్ చేసినట్టు నీకు ఏ గడియలో ఆ బ్లెస్సింగ్స్, ఆ హెచ్చింపు, ఆ దీవెన ఇవ్వాలో దాన్ని అలాగూ భద్రపరుస్తాడు, సిద్ధపరిచి దాస్తాడు అన్నమాట. చప్పట్లు కొట్టండి ఒకసారి. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా. నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ సమయము దేవుని సన్నిధిలో గడపాలి. చాయిస్, ప్రతి ఒక్కరికి టైం ఇస్తాడు, ప్రతిదానికి ఉందన్నమాట. అప్పుడు దేవుని దగ్గర మనం కనబడాలి.
కనబడాలి. అక్కడ కనబడకుండా నీకేదో కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? చదవద్దులేండి. ఆదికాండం 32లో యాకోబు తిరిగి వాగ్దాన దేశానికి వస్తున్నాడు. ఆయన తనది కాని దేశం, మామగారి దేశంలో పద్నారాములో ఉండటానికి కారణం ఏంటంటే ఆయన కొన్ని తప్పులు చేశాడు, అబద్ధాలు ఆడాడు, వేషం వేసుకున్నాడు. ఏమండి, మనం ఎంత భక్తులమైనా ప్రార్థన పరులమైనా అన్ని విషయాల్లో నిష్ఠగా ఉండాలి. ప్రార్థన అబద్ధం అన్నట్టుంటే కష్టమండి, చాలా ఇబ్బందులకు గురైపోతారు. ఎక్కడన్నా మనం వేషాలు వేయచ్చు, నాటకం ఆడవచ్చు, కానీ దేవుని దగ్గర ఆటలు ఆడకూడదు. నుప్పుతో చలకాటం అంటారు చూసావా, నుప్పు దగ్గర ఆడితే ఒళ్ళంతా గాలిపోద్ది. దేవునితో ఆడకూడదు. చాలా భక్తిగా ఉండాలి దేవుని పిల్లలు. అంతేగాని సగం లోకం సగం దేవుడు అన్నట్లుగుంటే దేవుడే ఇష్టపడరు. ద్విమనస్కులను నేను ద్వేషిస్తున్నాను అంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. యాకోబు తను చేసిన అవిధేయతను బట్టి వాగ్దాన దేశంలో ఉండకుండా అక్కడికి వెళ్ళాలి చేసింది. 20 సంవత్సరాలు దాటింది. ఇక దేవుడు మళ్ళీ మాట్లాడాడు, ఇది కాదురా బాబు నీ దేశం, పద. అది రిటర్న్లో భార్య బిడ్డలు అందరినీ ఒక పక్కన పెట్టేసి ఎబ్బోకు రేవు అనేటటువంటి రేవు దాటి ఒక్కడే దేవుని దగ్గర పెనుగులాడాడు. ఇప్పుడు సమయము నిష్ఠానియమాలతో, పశ్చాత్తాపంతో, ఏమండి, ఆత్మీయ రోషముతో. ఎందుకంటే ఒక ప్రవక్త అంటాడు, యాకోబు మొగసిరి గలవాడై దేవునితో అది పెనుగులాడాడు, పోరాడాడు. దేవునితో మనం పోరాడొచ్చు. ఏం పోరాడాడు? తెల్లారుతుంది వెళ్ళిపోమన్నాడు దూత. వద్దు, నీవు నన్ను చెప్పండి, అదే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనివ్వను. అది ఈ పట్టు మనకు ఎవరికైనా ఉందా చెప్పండి? లోకంలో వాటి కోసం వీటి కోసం పట్టుబడతాం, వాటి కోసం వీటి కోసం తగాదలాడతాం, వాటి కోసం వీటి కోసం రోషపడతాం. దేవుని కొరకు రోషపడవు. నువ్వు నన్ను ఎందుకు దీవించు అయ్యా? యాకోబుకైనా నువ్వు వరం ఇచ్చేది నాకెందుకు ఇవ్వు? ఎస్తేరుకైనా నువ్వు ఇచ్చేది ఆ కృప నాకెందుకు ఇవ్వు? ఇది ఈ రోషం కావాలి, ఈ పౌరుషం కావాలి. తినటం, తాగడం, సంపాదించడం గొప్పగా. డబ్బు ఇప్పుడు ఉంటుంది, రెక్కలో చెగిరిపోద్ది. ఏమండి, దేవుని కృప మనకు కావాలి. ఇది శాశ్వతమైనది. దేవుడిచ్చే ఆశీర్వాదం మనకు కావాలి. ఆ సమయం రాత్రంతా పెనుగులాడాడు. ఎందుకు అమ్మ మీకు 7వ తారీఖునండి సంపూర్ణ రాత్రి పెడతా ఉన్నారు? ఎందుకు పెడుతున్నారు? ఆ సమయం దేవుని పాదాల దగ్గర గడపాలి మనం. అది ఆశీర్వాదపు గడియ, దేవుడు దర్శించే సమయం అది. అక్కడ పెనుగులాడాలి మనం. ఎందుకు మీ సమస్యలుగానే ఉంటున్నాయి? మీ కొరకు దేవుడు ఎందుకు ఏది సిద్ధపరచడం లేదు అంటే మీరు దేవుని సన్నిధిని సిద్ధపరచుకోవటం లేదు. దేవుడికి సమయం ఇవ్వటం లేదు కనుక దేవుడు మీకు ఆశీర్వాదపు సమయాన్ని ఇవ్వటం లేదు. ఇవ్వుడి అప్పుడు మీకు చెప్పండి, ఇవ్వుడి అప్పుడు మీకు ఇవ్వబడును. దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని ఇస్తే దేవుడు దీవెన సమయంగా దాన్ని మారుస్తాడు. అది రాట్లే ఎవరికి. ప్రార్థనకి వచ్చి రాకముందే ఎప్పుడు వెళ్ళిపోదామని చూస్తారు. మీరు మంచోళ్ళు లేండి. కొంతమంది వచ్చేది ఆలస్యంగా, వెళ్ళేది వెంటనే. ఎట్లాగొస్తాయి చెప్పండి దీవెనలు? మీరు ఆలోచించండి. ఎలాగొస్తాయి మీరు ఆలోచించండి. ఒకడు బెతస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. 1 కాదు 2 కాదు. అక్కడ దూత పరలోకం నుంచి వచ్చి ఆ సమయాల్లో నీళ్ళునట్టు కదిలిస్తాడు. ఆ దూత నీళ్లు కదిలించినప్పుడు అది ఎలాంటి రోగి అయినా, పక్షవాతం అయినా, ఇంకొకటైనా కొర ఊపిరితిలో ఉన్న అందులో దిగాడు అనుకోండి, స్వస్థపరచబడతాడు. చప్పట్లు పడతాం. అది ఎప్పుడు వస్తాడో దూత తెలియదు.
ఇది నేను కొద్దిగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. వీడు పాపం 35 సంవత్సరాల నుంచి కోనేటి ఆ దగ్గరే ఉన్నాడు. వీడి పరిస్థితి ఏంటంటే, కొంతమంది రోగుల్ని వాళ్ళ బంధుమిత్రులు తీసుకొచ్చి వాళ్ళు దిగలేకపోయినా దూత వచ్చి అట్లా నీళ్లు కదిలించినప్పుడు ఇసురు అందులో వేస్తున్నారు, వాడిని స్వస్థపడుకొని వస్తున్నాడు. వీడికి ఎవరు కూడా తీసుకెళ్ళేవాళ్ళు హెల్పర్స్ ఎవరు లేరు, ఎవరు తోడు లేరు. అయినా కూడా ఏమోలే ఇట్లాగ దొర్లుకుంటే ఇప్పటికైనా పడతాలే అనుకున్నాడేమో పాపం. 1 కాదు 2 కాదు 38 సంవత్సరాలు. వీడు మనసు, వీడి తలంపు, వీడి ఆశ అంత దూత మీద ఉంది. దూత ఎప్పుడు వస్తాడు, కదిలిస్తాడు, ఎప్పుడు కోనేట్లు దిగుతానని దూత మీద, కోనేటి మీద ఉంది పాపం. ఇలాగున్నా కనికరం గల దేవుడు చూడండి ఎంత ప్రేమమయుడు. ఇలాగున్నా వాడు ఇన్ని సంవత్సరాల నుంచి కనిపెట్టున్నాడు కనుక, ఇంత సమయమంతా గడిపాడు కనుక, కేవలము స్వస్థతలు జరిగే స్థలానికే స్వస్థపరిచే యెహోవా వచ్చాడు. గట్టిగా చప్పట్లో. అది అర్థమవుతుందా? స్వస్థపరిచే బెతస్తా కోనేటి దగ్గరికే యెహోవా రాఫా, స్వస్థపరుచు యేసయ్య వచ్చాడు. అది ప్రేమ. అందుకే ఆయనకి పరమ వైద్యుడు. ఆయనకి తగ్గని రోగమంటూ లేదు. అది మన మనసు అంతా ఇలాగ లగ్నం చేసి ఉంచాలి. దేవుని మందిరం మీద, దేవుని వాక్యం మీద మనం ఉంచాలి. ఏదో ఒక సమయంలో నిన్ను దర్శిస్తాడు. ఇంకంతే. మీకు అర్థమవటానికి కొన్ని సంగతులు చెప్తున్నా. అలాగే లూకా సువార్తలో 18 సంవత్సరాల నుంచి బలహీన ఆత్మ బట్టి నడుము వంగిపోయినటువంటి ఇంకొక స్త్రీ ఉంది. ఆమె ఎవరంట? ఇశ్రాయేలు అబ్రహాము కుమార్తె. ఆమె అక్కడ ఉంది. ఇక్కడ ఈ లాజిక్ కూడా కొద్దిగా మీరు అర్థం చేసుకోండి. ఎక్కడుంది ఆమె చెప్పండి మీరు? ఎవరని పెద్దగా చెప్పండి, తప్పైతే సరి చేసుకుందాం. ఎక్కడుంది ఏమే? సమాజ మందిరంలో. అంటే ప్రార్థనకి వెళుతుంది అని అర్థం. ఏనా? సమాజ మందిరం అంటే ఆ రోజులేంటి? ప్రార్థన మందిరం. అక్కడ ఉంది అన్నమాట. ప్రార్థన మందిరంలో ఉంది. అంతకుముందున్న బోధకుడు యాజకుడు ఎవరు బాగు చేయలేకపోయినా ప్రధాన యాజకులు వారు, యేసుప్రభుల వారే అక్కడికి వచ్చాడు. అర్థమైందా? ఇన్ని సంవత్సరాలు ఈమె సమాజ మందిరానికి వస్తున్న ఈ ప్రయాస, గడిపిన సమయము ఏం కాల? వ్యర్థము కాలేదు. ఆమె దగ్గరికి వెళ్ళాడు, ఆమెను తాకాడు, నిలబెట్టాడు. తక్కుమంట బలహీనపరచు ఆత్మ వెళ్ళి స్ట్రైట్గా నిలబడి దేవునికి స్తోత్రాలు చెల్లించింది. గట్టిగా చప్పట్లో దేవునికి స్తోత్రం. అది ఈ రోజైనా చాలామంది మీరు అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఆశ్రోతపు సమయం ఇవ్వాలంటే మనము దేవుని దగ్గర సమయము గడపాలి. 18 సంవత్సరాల నుంచి ఉంటే వ్యర్థం కాలేదుగా. స్వస్థత పొందుకుంది ఆమె. 35 సంవత్సరాల నుంచి ఉంటే ఇతను ప్రయాస అన్నీ అర్థం చేసుకుని, యేసయ్యా లేదు ఆయన నీ పొరిపెత్తుకొని నడవమన్నాడు. నడిచాడు. చూశారు ఎంత అద్భుతమో? దేవుని సన్నిధానములో సమయము గడిపితే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదపు గడియ ఉన్నతమైనది. యాకోబు పెనుగులాడాడు ఆ రాత్రంతా. దీని అర్థం ఏంటంటే, సంఘ బిడ్డలు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతున్నప్పుడు ఆ రాత్రంతా ఎన్ని గంటలు? 2 గంటల దాకా వేకం, 3 గంటల దాకా, 4 గంటల దాకా ప్రార్థన వేకుని జరుగుతూ ఉన్నా మీరు గడపండి. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. మీ దరిద్రత, మీ బలహీనత, మీ చీకటి మొత్తం కూడా లయమైపోయి మీరు వెలుగును, దీవెనను సొంతం చేసుకుంటారు. హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా! ఇది గడపడంలో చాలామంది సమయం ఆరాధనలో గడపడం లేదు, 8 గంటలకు రావడం లేదు, చప్పట్లు కొట్టి
పాటలు పాడి దేవుని మహింపరచడం లేదు. ఆ తర్వాత చేతులెత్తి దేవుని దూతల్లాగా ఆరాధన చేయడం లేదు. ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత కీర్తనలో హెచ్చరించబడటం లేదు. ఆ తర్వాత దైవ కార్యాలు ఏం చేశాడో సాక్ష్యాలు ఇవ్వడం లేదు. ఈ సమయాన్ని అంతా పోగొట్టుకుంటున్నారు, అన్నీ పోగొట్టుకుంటున్నారు. ఇవి నాన్న వినండి, అర్థం చేసుకోండి. స్కూల్లో సబ్జెక్టులు ఎలాగో తెలుగు, ఇంగ్లీషు, హిందీ కదా, లెక్కలు, సైన్సు ఇవన్నీ ఉన్నాయే, ఎలాగో ఇవన్నీ సబ్జెక్టులు అన్నమాట. వీటన్నిటిలో ఏటికి ఎన్ని మార్కులు రావాలో అన్ని మార్కులు వస్తేనే వాళ్ళు పాస్ అవుతారు. ఆత్మీయతను కూడా మీరు గమనించాలి. ఈ లోక సంబంధమైన చదువు కంటే దేవుని చదువు బలహీనమైందా, వ్యర్థమైందా? మీరు అన్నిటికీ వెళ్తారు. హిందీ నీకు రాకపోయినా వింటా, నీ పిల్లలు నేర్చుకోరు హిందీ అంటావు. ఇంగ్లీష్ రాకపోయినా నేర్చుకోరా, బాగా నేర్చుకో, చదువుకొని ట్యూషన్ కూడా పెట్టిస్తాం. దీనికి ట్యూషన్ లేదు. ప్రార్థనకు మాత్రం ఏ ట్యూషన్ పెట్టించుకోరు. ట్యూషన్ అంటే ఏంటి? కుటుంబ ప్రార్థనే. అమ్మగారిని పిలిపించుకొని నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటావే, ఏర్పాటు చేస్తావే, ఆ ప్రార్థనే నువ్వు ఇంకా బాగా ప్రార్థన చేసేటట్టుగా నడిపించింది. ఆ ప్రార్థనే నువ్వు బాగా వాక్యం చదివేటట్టుగా నేర్పిస్తుంది. అది పిల్లలకి ఎట్లా ట్యూషనో కుటుంబ ప్రార్థనలు, స్తుతి కూడికలు, గృహ కూడికలు ఇవి ట్యూషన్ లాంటివి. మిమ్మల్ని కొద్దిగా ఆత్మీయతలో ముందుకి నడిపించడానికి ఇవి చెయ్యం మనం. వాళ్ళు ప్రార్థన పెట్టి తెట్ట ఖర్చు అయ్యిద్ది. నీ ఖర్చులేమో దేవుడు తీర్చాలి, నువ్వేమో దేవుని కొరకు ఏం చెయ్యవు. ఇది కొందరు దరిద్రపు ఆలోచనలు. ఇవన్నీ మానేయాలి. మనం ఆయన ప్రేమిస్తున్న వారం, ఆయన మన కొరకే ప్రాణమే పెట్టాడు. ఆయన కొరకు మనం ఏం చేయలేమా? అది కొద్దిగా మీరు ఆలోచించండి నాన్న. యాకోబు రాత్రంతా ప్రయాసపడి ఇప్పుడు అతనికి ధైర్యం వచ్చింది. ఇంతసేపు నేను ఆయన దగ్గర గడిపాను, నన్ను ఎందుకు దీవించడం? అది మీకు ఉండాలి. ఎంత చేసావు? ఇప్పుడు ఒక అరగంట ప్రార్థన చేశాను. నీకేమన్నీ కావాలి? నీ పొలం బాగా పండాలి, నీ పశువులు అన్నీ మంచిగా ఉండాలి, బాగా పాలు ఇవ్వాలి, వ్యాపారం బాగా జరగాలి, ఉద్యోగాలు బాగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అన్నీ కలిసి రావాలి, కట్టలు నీ ఇంట్లో పడాలి. నువ్వు మాత్రం దేవుని కొరకు ఒక్క అరగంట కూడా సమయం ఏమో. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి? చదవకుండా కాలేజీలకు స్కూల్కి వెళ్లకుండా వాడికి ర్యాంక్ వచ్చిందా? ర్యాంక్ కాదు, బోంకి ఏమి రావు అసలు. ర్యాంకులకి ఇంకులు 0 వస్తుంది. దేవుడి దగ్గర సమయం గడపకుండా అలాగుంటే ఏం జరుగుతుంది? అందుకంటాడు మీరు చదవద్దులేండి, తర్వాత మీరు చదువుకోండి. లోక 19లో ఆయన ప్రభువు నిన్ను దర్శించి కాలమని నీవు ఎరగకుంటివి. నువ్వు ఎరగలా, ప్రభు మాట వినలా, ప్రభు దగ్గర సమయం గడపలా. ఉగ్రత వాళ్ళ మించుకొచ్చింది ఇశ్రాయేలుకి. వాళ్ళు చాలా నష్టానికి గురైపోయారు. కనుక దేవుడు మనకు సమయం ఇవ్వాలంటే దేవునికి మనం సమయం ఇవ్వాలి. ఇంకా యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఏం పేరు నీ పేరు అన్నాడు. ఇంకా అబద్ధాలు మానేశాడు. ఈ రాత్రి అంతా ప్రార్థనలో ఇంకా నేను నిజమే చెప్పాలి, నేను నిజమే తెలియచేయాలి, అబద్ధం ఆడకూడదు, నటించకూడదు అని చెప్పాడు. నా పేరు యాకోబు అన్నాడు. ఓకే, ఇక నుండి నీ పేరు యాకోబు అనబడదు. ఏమనబడుతుంది? గట్టిగా ఇశ్రాయేలు, దేవుని కుమారుడుగా తీర్చబడ్డా, దీవించబడ్డాడు. దేశానికే యాకోబు అనే పేరు అలాగూ పక్కకెళ్ళిపోయి ఇశ్రాయేలు దేశమనే పెట్టబడింది. ఏది ఇంకోసారి గట్టిగా చప్పట్లు పట్టండి. అది మీకు అర్థమవుతుందా? దేవుని సన్నిధానములో నీవు సమయం గడిపితే నీ రూపు రేఖలు మార్చబడతాయి. అబ్బా వాడా ఆమె అని నిరుత్సాహంగా వెటకారంగానే మాటలలో అతనా అబ్బో ఈ ఘనత వస్తుంది. ఇది వాస్తవం, అనుభూతితో చెప్తున్నాం. ఒకప్పుడు వెర్రి వాళ్ళం మేము, చిన్న పాస్టర్ గారు కానీ మేము కానీ ఏముంది అన్ని విషయాల్లో. దేవుణ్ణి ఎప్పుడైతే ఎరిగి కలిగి ఆయన పాదాల దగ్గర బ్రతికామో, పాస్టర్ గారు ఎక్కడ, సాల్మన్ పాస్టర్ గారు ఎక్కడ, ఫోన్లు ఎత్తుకుంటూ వచ్చారు. వారు ప్రార్థన చేయాలి. ఇదిగో ఈ దెయ్యాలతో పీడించబడుతున్నా, ఈ సమస్యలతో ఉన్నా, వ్యాధులతో ఉన్నా అన్న ప్రార్థన చేయాలని వచ్చారు. వెంటాడుతూ వచ్చారు, కావాలని వచ్చారు, పేరు చెబితే ఆనందించారు.
దేవుని సన్నిధానములో నీవు సమయం గడిపితే నీ రూపురేఖలు దేవుడు పూర్తిగా మార్చేస్తాడు. ఘనమనేటటువంటి స్థితినే నీకు ఇస్తాడు. కానీ హీనత, అబ్బో ఆ పేరు చెప్పొద్దు అన్నట్టు ఆయన అన్నట్టు ఉంటుంది. అది తగిన సమయం అందు హెచ్చించడం అంటే ఇదే. ఈ స్థానాన్ని సంపాదించుకోవాలి. దేవుడు నీకు సమయం, దీవెన సమయం ఇవ్వాలంటే నువ్వు ఎంత గడుపుతున్నావు దేవుని సన్నిధిలో సమయం, అది నువ్వు ఆలోచించు. మీకు ఇంకో చక్కటి అన్నీ అర్థమవుతుంటే నేను చెప్తాను. యెషయా గ్రంథం 38లో అక్కడ ఏంటంటే పరిస్థితి, హిజ్కియా అనే ఒక యూదా రాజు, ఆ యూదా రాజుకి ఒక రచ్చపుండు అంటే రాక్షసపుండు అంటే క్యాన్సర్ అనుకోండి, అది వచ్చేసింది. చాలామంది డాక్టర్లు వచ్చి ఆ ట్రీట్మెంట్ వైద్యం చేశారు, తగ్గపోలేదు. ఇక దేవుడు కూడా ఇంకెందుకులే హిజ్కియాని నా దగ్గరికి పిలుచుకుంటాను, హిజ్కియాని నా దగ్గరికి పిలుచుకుంటాను అని యెషయా అనే ప్రవక్త ద్వారా ఆయన పంపించాడు. యెషయా, నువ్వు హిజ్కియా రాజుకు చెప్పు, నువ్వు బ్రతకవు, ఈ రోగంతో చచ్చిపోతావు, కాబట్టి నీవు నీ ఇంటిని చక్కపరుచుకో. అది మనమందరం మన ఇళ్ళు ఎట్లాగే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలో, సిస్టర్స్ అమ్మ బ్రదర్స్ కూడా మనం ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రం లేకపోతే ఇదిగో ఈ కరోనా, ఇవన్నీ చూసావా, కొన్ని వ్యాధులు అలాంటివి వస్తాయి. టైఫాయిడ్, మలేరియా కూడా దోమలు వచ్చి వస్తాయి. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పరిసర వాతావరణం అంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు, వాకిలి. ఒకసారి మనం అద్దెళ్లలో ఉంటాం, కొంతమంది ఓడవరు, వాళ్ళు ఓడవలేదని మనం కూడా వదిలిపెడితే అదంతా డస్ట్ అదంతా ఉండి పురుగు పుట్ట దోమలు లోపలికి వస్తాయి, టైఫాయిడ్ మలేరియా వస్తాయి కుడితే. శుభ్రం చేసుకోవాలి. అన్ని శుభ్రాలు అవసరం. ఇంటి శుభ్రం, వంటి శుభ్రం, హృదయం శుభ్రం, ఇవన్నీ ఉండాలి. ముఖ్యంగా భక్తులని చెప్పుకుని మనం ఉండాలి. వైట్ డ్రెస్సులు వేసుకొని రావడమే కాదు, లోపల కూడా వైట్ ఉండాలి. కొంతమందికి బయటే వైట్, లోపల ఉండదు, అదంతా బ్లాక్గా ఉంటుంది. అది అవసరం. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుడు చెప్పాడు, ఇంకేమైనా ఉందేమో హిజ్కియాలో నరకానికి వెళ్ళటానికి అడ్డు, పరలోకం రాకుండా సరి చేసుకోమని చెప్తే యెషయా ప్రవక్త వెళ్ళి, అయ్యా దేవుడే చెప్పాడు, నువ్వు బతకవంట, చచ్చిపోతావంట అని చెప్పి వెళ్ళిపోతాడు. వినండి, బాగా వినండి. ఇప్పుడు చూడండి ఒక వండర్ఫుల్ వర్డ్. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, పాస్టమ్ గారు మీరు దయచేసి అనుకోకుండా చదివితే చదవండి, దగ్గర ఉన్నారు కాబట్టి. అక్కడ క్లియర్, అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని, వినండి, నేనెట్లు నడుచుకొంటినో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు. అది నాన్న అందరు నాకు వెళ్ళి చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే, ఈయన చెప్పింది ఏదో ఆ 5 నిమిషాల ప్రార్థన కాదు. వాస్తవంగా యూదా దేశానికి హిజ్కియా అనేటటువంటి ఆయన రాజు అయిన తర్వాత వెంటనే మందిరం దగ్గరికి వెళ్ళాడు. మందిరంలో దేవునికి వ్యతిరేకమైనటువంటి ఏవైనా ఉన్నాయో తీసేపించాడు. ఇవి ఉండకూడదు, ఇక్కడ ఏదేది ఉండాలో యెహోవా మందిరంలో అలాంటి వస్తువులే ఉండాలి, అలాంటి పాత్రలే ఉండాలి, ఇంకేవి ఉండకూడదు. నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఏ ఆకారాన్ని, రూపాన్ని మీరు చేసుకోకూడదు. అలాంటివన్నీ తీసేపించాడు. మందిరాన్ని మొత్తం రిపేర్ చేయించాడు. అంతకుముందు రాజు దేవుడు అన్నా మందిరం అన్నా అంత ఇష్టం కలిగి ఉండేవాడు కాదు. కాబట్టి యాజకులకు కూడా ఆదాయం లేదు పాపం.
విరాళాలు లేవు, దశంభాగాలు లేవు, కానుకలు లేవు. ఎంతగా అయిపోయారంటే పాపం వాళ్ళు డల్ అయ్యారంటే ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు. పస్కా పండుగని మనం ఎంత రొట్టిరుస్తామో అది మర్చిపోయారు. పస్కా లేదు, మంచి శ్రేష్టమైనవి లేవు, బలులు అర్పణలు ఏవి లేవు. పాపం వాళ్ళు డల్ అయిపోయారు. అంత మందిరం అంత నీరసించిపోయింది, నిర్జీవం అయిపోయింది. దేవుని మహిమ ప్రభావం లేదండి. వెంటనే హిజ్కియా యాజకులను పిలిపించాడు. వాళ్ళు చక్కగా మీరు స్నానాదులు చేయండి, మీ యాజక వస్త్రాలు ధరించండి అని ధరింపజేశాడు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటటువంటి స్పీకర్స్, బోధకులను పిలిచాడు. మళ్ళీ గ్రంథాన్ని తీయండి, ప్రజలందరికీ ధర్మశాస్త్రాన్ని గురించి బోధించండి అని బోధింపజేశాడు. పస్కా పండగ ఆగిపోయింది. ఈయన వచ్చినాక దేశమంతా ప్రజలందరూ మందిరానికి వచ్చి పస్కాను భుజించేటట్టు చేశాడు. చూడండి, చాలా సమయము దేవుని కార్యాల కొరకే ఆయన సద్వినియోగపరిచాడు. ఇది జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఇప్పుడు చేసే 10 నిమిషాల ప్రార్థన కాదు, ఆయన రాజు అయినది మొదలుకొని ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడో ఆ సంవత్సర కాలమంతా, సమయమంతా ఎక్కువ భాగం దేవునిలో గడిపాడు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు. దీనులకు అండాయనే, భక్తినుల కూల్చును. దీనులకు అండాయనే, భక్తినుల కూల్చును. సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించును. సీతారాతో దేవుని స్తుతులతో కీర్తించును. దేవునికి చాలు. దేవుడు దీవెన సమయాన్ని మనకు అనుగ్రహించాలంటే, దేవుడు మన కొరకు సిద్ధపరచాలంటే, మేళ్ళు ఉపకారాలు మన కొరకు దాచాలంటే మనం మన సమయాన్ని దేవుని దగ్గర గడపాలి. ఎంత ధైర్యంగా ధీమాగా అంటున్నాడు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నీకు కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఏంది దేవుడు నాకు అన్యాయం చేశాడు, నాకు సంఘం ఏం చేసింది, పాస్టర్ గారు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు నువ్వు అనుకుంటున్నావా? అసలు ముందు దేవునికి నువ్వేం చేశావు? ఏం చేసావంటే నువ్వేదో డబ్బులు ఇవ్వాలి, విరాళాలు ఇవ్వాలని ఇక్కడ నేను చెప్పటంలా. ఎంత సమయము దేవుని దగ్గర గడిపావు, ఎంత సమయం దేవుని మందిరాన్ని శుభ్రం చేసే విషయంలో గడిపావు, ఎంత సమయం దేవుని సన్నిధిలో నువ్వు మోకరించావు, ఎంత సమయం దేవుని వాక్యాన్ని ఉన్నావు, ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశావు, ఏమైనా చేసావు మందిరానికి నువ్వు? అర్రే ఏంది కుర్చీ అట్లుంది ఇరిగిపోయిందని ఒక కుర్చీ అని కొన్నావా అక్క నువ్వు? అయ్యో ఫ్యాన్ ఆగిపోయిందా, ఏంది టక్మంటి స్విచ్ చేస్తారు చాలామంది, మీరు కాదులేండి మాకు ఉండారు. టక్మంటి స్విచ్ చేస్తారు, రావటం ఆమె ఎక్కడ కూర్చుంది అక్కడే వేసుకుంటుంది ఆ ఫ్యాన్ తిరిగేటట్టు. కరెంటు బిల్లు ఇప్పుడు ఎట్టయింది, పెరిగిపోయింది. 1500 2000 రూపాయలు అట్ట వస్తున్నాయి. దీని సంగతి ఎవరు ఆలోచించరు. అంటే మీరు ఇవ్వాలి, మేము కట్టాలని కాదు, విషయాలు మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నాను. ఒక హిజ్కియా అని ఆయన తను ఏం చేశాడో మందిరానికి, దాని వలన అతడు ఎలాంటి మేలు పొందుకున్నాడు కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ కరెంటు బిల్లులు, ఈ మైకులు ఏమండి, ఈ మౌతులు, ఈ ఫ్యాన్లు, వీటి రిపేర్ విషయం మీ గుండె మీద చేసుకొని చెప్పండి ఎంతమంది వాటిని గురించి ఆలోచిస్తున్నారు. అమ్మో మైక్ ఇట్లా ఉంటుంది, ఎంత అవుతుందో,
కరెంటు బిల్లు ఎంత అవుతుందో, ఈ ఫ్యాన్ ఎట్లా ఏసీ ఉంది ఎంత అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? పౌలయ్య అన్నట్టు అందరంట సొంత పనులు చేసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు పనులు ఎవరు చేయట్లేదంట. ఇది ఆయన పని, పాస్టమ్ గారి ఇల్లు కాదు, ఇది దేవుడి ఇల్లు. ఇది ఎంత మనం దీనికి స్పెండ్ చేస్తున్నాం, ఎంత ఇస్తున్నాం, ఎంత దీని కొరకు ప్రార్థన చేస్తున్నాం. హిజ్కియా చేశాడు. ఏం చేశాడు? తను చేసిన పరిచర్య అంతా కూడా, నేను ఎట్లాగా నిర్దోషి యథార్థ హృదయుడై ఉన్నాను నీకు తెలుసు అయ్యా అన్నాడు. కనుక ఇది నీకు ఏదైనా వ్యాధి బాధ సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుడికి ఏం చెబుతావు? అది నా ప్రశ్న. నువ్వు దేవునికి ఏం చేసావని, ఎంత ఉపవాసం ఉండవని, ఏనా ఎంత ప్రార్థన చేసావని, దేవుని కార్యాలకి ఎంత సహకరించావని నువ్వు దేవుని దగ్గర చెప్పగలవు. ఇది జ్ఞాపకం చేసుకోయా, నేను ఇట్లా చేశాను మందిరానికి, ఇది జ్ఞాపకం చేసుకోయా, నేను ఎట్లున్న ఉపవాసం, ఇప్పుడు ఏందయ్యా నా కుటుంబంలో ఈ సమస్య, ఈ ఇబ్బంది, ఈ వ్యాధులేంటయ్యా, ఆ హాస్పిటల్ పాలేంటయ్యా అని నువ్వు చేసిన మంచి, నువ్వు గడిపిన మంచి దేవునిలో సమయం ఏమైనా ధైర్యంగా చెప్పటానికి, నిజంగా అబద్ధం కాకుండా నిజం చెప్పటానికి ఏమైనా ఉందా? అది ప్రశ్న. ఈవేళ ఉందా ఏమైనా? ఈ దినాల్లో స్టైల్ భక్తులు ఎక్కువయ్యారు. ఆయనకేం కావాలి? వాడు ఎప్పుడో వస్తాడు, ఆయనకి కీర్తన చెప్పడం కావాలి, ప్రసంగం చేయటం కావాలి, పాటలు పాడటం కావాలి, మహాభక్తుడు దూతలాగా ఆరాధన చేయటం కావాలి. మిగతా టైంలో ఒక అరగంట మోకరించడం, ఒక 10 నిమిషాలు బైబిల్ చదవడం, కనీసం నెలకొక్క రోజైన ఉపవాసం ఉండడం. ఏమండి, తన కష్టార్జితంలో 10వ భాగం తీయడు. దేవుని ఆలయ సంబంధమైన అవసరాలు ఏమని ఉంటే ఇది నాకు పట్టదులే అని రోడ్డు మీద ఏదో పడిపోయింది అన్నట్టు వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతాడు. ఈయన అవసరాల కొరకు, ఈయన సమస్యల కొరకు, ఈయన రోగాల కొరకు, వీటన్నిటి కొరకు సంఘం అంతా ప్రార్థన చేయాలి, మందిరం అంతా విజ్ఞాపన చేయాలి. ఈయన మాత్రం మందిరం పట్టించుకోడు, సంఘాన్ని పట్టించుకోడు. ఇది హిజ్కియా ధైర్యంగా చేస్తున్నాడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదుందా? నీకేమైనా కష్టం వచ్చినప్పుడు, నేను 40 రోజులు ఉపవాసం ఉండగాయా, వారం నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను గాయా, మందిరంలో అది పోతే నేనే కదయ్యా బాగు చేయి, తప్పులేదు. దేవుడి దగ్గర డాడీలాగా చెప్పుకోవచ్చు. ఏంటి నాన్న, తమ్ముడు కూడా చేయకపోతే నేను చేశానుగా అని పెద్దోడు ఎట్ట అంటాడు? ఆ ఫ్రీడమ్ దేవుడికి మనకుంది. నువ్వు చేస్తే, చేయకపోతే అబద్ధికుడు అద్దబుక్కు రాలేడు. ఇదనే లేకే దేవుడే నిజంగా చాలా ఆశ్చర్యపడ్డాడు. కన్నీటిని చూశాడు. నిజంగానే నా దాసుడు ఇవన్నీ చేశాడు, చాలా యథార్థవంతుడు, ఎంతో సమయం నా కొరకు స్పెండ్ చేశాడు. తన పరిపాలనలో ఎంతో లగ్జరీ అనుభవించవలసిన వాడు అది అనుభవించలేదు. నా ఆలయం కొరకు శ్రద్ధ వహించాడు అని మళ్ళీ యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమయ్యాడు యెహోవా దేవుడు. యెషయా, నువ్వు వెళ్ళు, ఆయన కన్నీటి ప్రార్థన నేను చూశాను, ఆలకించాను. నువ్వు వెళ్ళి నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లో. ఒక్క నిమిషంలో చనిపోయేవాడికి 15 సంవత్సరాలు ఆయుష్ దేవుడు పెంచాడు. అది నేను ముగిస్తున్నా. ఇది ఇంకా నేను 3 నెలలు చెబుతా మిగతా సబ్జెక్ట్ని తర్వాత. ఇక విన్నాడు దేవుడు, యెషయాని పంపించాడు, వచ్చేసాడు. దేవుడు నీ ప్రార్థన అన్నాడయ్యా, నువ్వు సామాన్యుడు కావు, నీ యథార్థతను గ్రహించారు. నువ్వు ఆయనకి ఎంత సమయం ఇచ్చావో, ధనం ఇచ్చావో, నువ్వు మందిరాన్ని బాగు చేసావు, యాజకులను బాగు చేసావు, ధర్మశాస్త్ర ఉపదేశకుల్ని బాగు చేసావు, పస్కా పండుగ ఆగిపోతే అది మళ్ళీ జరిగేటట్టుగా చేశావు. ఎంత ఉన్నతంగా నీ పరిపాలన సమయాన్ని దేవుని లాలన కిందకు తెచ్చుకున్నావు.
పాలన కిందకి తెచ్చుకున్నావు. కనుక దేవుడు నీ మొర్ర ఆలకించాడు. నీకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆయుష్ లేకపోయినా ఆయుష్ను పెంచాడు దేవుడు 15 సంవత్సరాలు. దీవెన లేకపోయినా దీవిస్తాడు దేవుడు నిన్ను. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ధనము లేకపోయినా సమృద్ధిని దయచేస్తాడు, ఆదరణ దయచేస్తాడు, అభివృద్ధిని దయచేస్తాడు. నీ కొరకు దాచి ఉంచిన మేలు రిలీజ్ చేస్తాడు. సిద్ధపరిచిన మేలు నీ సొంతం దేవుడు చేస్తాడు. కనుక ఈ గడియ నుండి దేవుడు నీకు దీవెన సమయం ఇవ్వడానికి నీ సమయంలో కొంత సమయం దేవుని దగ్గర గడుపు. ఇస్కియాలాగా ధైర్యంగా ప్రార్థన చేయి, యాకోబులాగా ప్రార్థన చేయి. నీ దీవెన, నీ ఆనందం, నీ సమృద్ధిని దేవుడు నీకు సొంతము చెయ్యునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ హృదయాలు తెరండి, ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి. అయ్యా నిజమే నాయన, చాలా సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను ఆయన. అయ్యా భక్తిహీనతలో నేనున్నానయ్యా. సరిగా ప్రార్థన లేదు, నీకు సమయం ఇవ్వలేదు. సరిగా వాక్యం లేదు, నీకు సమయం ఇవ్వలేదు. సరిగా సన్నిధి లేదు, నీకు సమయం ఇవ్వలేదు.